హరే కృష్ణ. భగవద్గీత గీతామృతం క్లాస్కు వచ్చిన భక్తులందరికీ నా ప్రణామాలు. ఈరోజు మనము భగవద్గీతలోని 4వ అధ్యాయము జ్ఞానయోగం గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుంటాము. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీతలో 4వ అధ్యాయంగా జ్ఞానయోగము, అది కూడా దివ్య జ్ఞానయోగం గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తెలియచేసిన విధాన్ని తెలుసుకోబోతున్నాం. 3వ అధ్యాయంలో అర్జునునికి చివరగా ఏం చెప్పడం అయింది? దేహం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది అంటూ భగవంతుడు వివరిస్తూ, ఇప్పుడు కూడా ఆ యొక్క భక్తియుత సేవలో ఉంటూ ఆ భక్తిని భగవంతుని వైపు మళ్ళించి ఆ విధంగా ఉండడం వల్ల మనము జ్ఞానాన్ని తెలుసుకుంటాము అని భగవంతుడు అక్కడ వివరించడం జరిగింది. మరి ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఏ విధంగా అర్జునునికి తెలియచేయడము అనేది 4వ అధ్యాయం నుంచి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. 4వ అధ్యాయంలో మొదటి శ్లోకాలోనే భగవంతుడు ఆ యొక్క భగవద్గీతను అంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందే నేను ఎవరికి చెప్పాను అన్న విషయాన్ని భగవంతుడు ఇక్కడ అర్జునుడికి తెలియచేస్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. ఇక్కడ కృష్ణ భగవానుడు పలుకుతున్నారు, ఈ యొక్క నాశనము లేని అటువంటి ఈ యొక్క యోగ శాస్త్రాన్ని నేను మొట్టమొదట వివస్వానునికి తెలియజేశాను. వివస్వానుడు అంటే ఎవరు? సూర్యదేవుడు. కాబట్టి సూర్యదేవునికి నేను తెలియజేసినప్పుడు, ఉపదేశించినప్పుడు వివస్వానుడు తిరిగి మనువుల పిత అయినటువంటి మనువుకి, మనుషులు అందరికీ తండ్రిగా, అంటే బ్రహ్మ యొక్క మానస పుత్రునిగా మనువు రావడం, తర్వాత సృష్టి కార్యక్రమంలో మానవులందరూ రావడం జరిగింది. ఆ విధంగా ఆ మనుషులకి పిత అయినటువంటి మనువుకి వివస్వానుడు ఉపదేశించారు. తరువాత మనువు ఇక్ష్వాకుల రాజుకి తెలియచేశారనమాట.
ఈ విధంగా ఈ ఉపదేశం అనేది జరిగింది. మరి మనం అనుకుంటున్నాం ఏమి, ఈ భగవద్గీత అనేది ఈ ఒక 5,000 సంవత్సరాల ముందు మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్రం జరిగినప్పుడు ఆ యొక్క భగవద్గీతను అర్జునుడు భగవంతునికి తెలియచేశారు అని అనుకుంటాం. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల ముందే భగవంతుడు సూర్యదేవునికి తెలియచేస్తున్నారు. మరి ఈ సూర్యదేవుడు భగవంతుని యొక్క నేత్రం కాబట్టి ఆయన ఆ యొక్క సూర్యునికి తెలియచేయడం అయింది. మనకి ఇది బ్రహ్మ సంహితలో 5.52 శ్లోకాల్లో తెలియచేసి ఉన్నారు. యద్భక్షురేష సవితా సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజాః యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ ఏమి, ఏ యొక్క ఆది పురుషుని యొక్క ఆజ్ఞ చేత గ్రహాలకంతటికి రాజైనటువంటి సూర్యదేవుడు ఆ భగవంతుని యొక్క శక్తిని తీసుకొని ఆయన సూర్యకిరణాలను ప్రపంచమంతా కూడా ప్రకాశింపజేస్తున్నాడు. అంటే ఆ శక్తిని భగవంతుని నుంచి సూర్యదేవుడు పొందుతున్నాడు. మరి అలాంటి దేవాది దేవుణ్ణి నేను భజిస్తున్నాను అంటూ అక్కడ బ్రహ్మ స్తుతిస్తున్నారు. ఇక ఈ సూర్యదేవుడు ఎవరు? భగవంతుని యొక్క నేత్రాలుగా చెప్పబడుతున్నది. ఈయన ఆ భగవంతుని శక్తిని తీసుకొని ఆ యొక్క కక్షయందు పరిభ్రమిస్తూ అందరికీ కూడా ఆ యొక్క వెలుగును నింపుతున్నాడు అన్నమాట. మరి ఇలాంటి విషయంగా భగవంతుడు ఎప్పుడో వివస్వానుడికి ఈ యొక్క భగవద్గీతను తెలియచేస్తున్నారు. అది ఏమైంది, అలాగే ఇదవుతూ తర్వాత ఇక్కడ అర్జునునికి తెలిపే విధంగా వచ్చిందనమాట. ఇక ఇంకొక విషయంలో కూడా భగవద్గీత విషయం చెప్పబడి ఉన్నది. ఏమిటి? మహాభారతంలోని శాంతి పర్వంలో కూడా భగవద్గీత యొక్క విషయాన్ని తెలియచేస్తున్నారు. అంటే ఎన్నో కోట్ల సంవత్సరాల ముందు సూర్యదేవుడు చెప్పారన్నారు కదా, ఆ కోట్లు అనేది ఇప్పుడు తీసుకుంటే ప్రస్తుతం ప్రెసెంట్ ఇది ఏమి, యుగాలలో ఒక్కొక్క యుగానికి ఇన్ని సంవత్సరాలని ఉంటాయి. ఇప్పుడు మనము కలియుగంలో ఉన్నాము. కలియుగంలో 4,32,000 సంవత్సరాలన్నమాట కలియుగము జరుగుతుంది, తర్వాత అంతమవుతుంది. అదే కలియుగం ముందు ఏమిటి? ద్వాపర యుగం కదా. ఆ ద్వాపర యుగంలో ఈ డబల్ అన్నమాట, 2 ఇది అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఇక త్రేతాయుగము మూడింతలైనప్పుడు 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఇక కృతయుగం, సత్యయుగం అనబడేటువంటి అది 17,28,000 సంవత్సరాలు. ఇలాగా ఇది వచ్చి ఇప్పటి ప్రెసెంట్ సంవత్సరాలు. కానీ అప్పుడు భగవంతుడు సూర్యదేవునికి చెప్పేసరికి 12,04,00,000 ముందర భగవంతుడు ఈ భగవద్గీతను తెలియచేయడం జరిగింది. అంటే చూడండి, ఎన్ని కోట్ల సంవత్సరాల ముందే ఈ భగవద్గీత అన్నది ఉన్నది అనేది మనకి ఈ యొక్క ప్రామాణికంగా భగవద్గీత ద్వారానే ప్రామాణికంగా తెలుస్తున్నది. మరి ఆ భగవద్గీత ఎలాగా ఇదవ్వడము, నశించిపోవడం అంటే మధ్యలో బ్రేక్ అవ్వడం జరిగింది కదా, ఏ విధంగా అనే దానికి కూడా మనకి 4.2 శ్లోక ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఈ దివ్యమైన ఈ జ్ఞానము ఎలాగా? అలాగే గురు శిష్య పరంపర ద్వారా అలాగే కొనసాగింది. అలాగా అయిన తర్వాత దానిని రాజులు, ఋషులు వీళ్ళందరూ కూడా దానిని అవగతం చేసుకున్నారు. అలాగా అవగతం అయ్యాక మధ్యలో ఏమైంది?
అది కొద్దిగా విచ్ఛిన్నమైంది. అంటే ఆ పరంపర వచ్చే దానిలో కొద్దిగా విచ్ఛిన్నం అవ్వడం వలన ఈ భగవద్గీత అనేది అక్కడ నిలిచిపోయింది. ఆ సందేశం అనేది. ఇక అలాంటి సమయంలోనే ఇక భగవంతుడు ద్వాపర యుగంలో అర్జునునికి ఆ కురుక్షేత్ర సమయంలో ఈ భగవద్గీతను మళ్ళీ తెలియచేయడము జరిగింది. కాబట్టి మనము చెప్పుకునేది ఏమి 5000 సంవత్సరాల ముందే ఈ యొక్క భగవద్గీత మన అవగతం వచ్చిన విధంగా మనం తెలుసుకుంటున్నాం. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల ముందే అది జరిగింది. ఇక ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునునితో ఏం చెప్తున్నారు? ఓ అర్జున, ఈ యొక్క సందేశం అంటే ఈ గుప్త రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఉమ్, నీవు నా భక్తుడివి, అంతేకాదు నా యొక్క ప్రియమైన మిత్రుడివి కూడా. కాబట్టి నువ్వైతే అర్థం చేసుకోగలుగుతావు ఈ యొక్క గీతా సారాన్ని అంటూ నీకు తెలియచేస్తున్నాను. ఇది గుప్తమైనటువంటి రహస్యం, రాజవిద్య రాజగుహ్యం. అంతటి గుప్తమైన ఈ యొక్క శాస్త్రాన్ని నీకు చేస్తున్నాను. ఇది పురాతనమైనది కదా, ఇప్పుడు ఎన్నో కోట్ల ముందు నుంచి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఏముంది? పూర్తిగా భగవంతుని యొక్క విషయాలను తెలుసుకునే విధంగా ఆ భక్తులందరూ కూడా ఆ అనుభూతిని పొందే విధంగా ఉన్నది. కాబట్టే నేను నీకు తెలుపుతున్నాను అర్జున అంటూ భగవంతుడు అక్కడ తెలియచేస్తున్నారు. ఇలాగ చెప్పేసరికి అర్జునుడికి ఒక పెద్ద సందేహం వచ్చేసింది. ఎందుకు అంటే అర్జున్ పలుకుతున్నాడు, ఓ కృష్ణ, సూర్య భగవానుడు అంటే సూర్యదేవుడు జన్మతః నీకన్నా పూర్వుడు. అంటే అంటే భగవంతుడు ద్వాపరయుగంలో ఉన్నాడు, కృష్ణుడు మానవ రూపంలో కదా. ద్వాపరయుగము కన్నా ముందు త్రేతాయుగం జరిగింది, సత్యయుగం ఉంది. కానీ ఇక్కడ అర్జునుడు తెలియక కాదు, ఆ విషయం చూడండి ఎంత సూక్ష్మమో. ఆ విధంగా సూర్యుడు నీకన్నా పూర్వుడు కదా, నీవు సూర్యదేవునికి చెప్పిన విధంగా నేను ఎట్లా అర్థం చేసుకోగలను అంటూ అర్జునుడు కృష్ణ భగవాన్తో చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్జునుడు పలికిన ప్రశ్న ఏమిటి అంటే, అర్జునుడు భక్తుడు కదా, భగవంతుణ్ణి ఒక ఆధ్యాత్మిక ఆచార్యునిగా ఆయన సంబోధిస్తున్నారు. ఒక గురువు శిష్యునికి ఏ విషయమైనా చెప్పారనుకోండి, శిరసా వహిస్తారు. ఎందుకు అంటే గురువులు అనేటువంటి వాళ్ళు ప్రామాణికులు. అంతేకాదు వాళ్ళు పలికితే సత్యాన్నే పలుకుతారు. సాధారణ విషయాల్ని మభ్యపెట్టడానికో అలాగ తెలియచేయరు, ప్రామాణికతతో తెలియచేస్తారు. అలాంటి గురువులు చెప్తున్నప్పుడు ఇక్కడ ప్రియ శిష్యుడుగా భక్తుడిగా అర్జునుడు దానిని శిరస వహిస్తున్నాడు. కానీ ఎందుకు ఈ ప్రశ్న? అందరికీ తెలియడానికి. అందరూ అంటే ఇక్కడ ఎవరు? భక్తులైతే అర్థం చేసుకుంటారు. కానీ చాలా మంది మనకి భగవద్గీతలో కూడా తెలియజేస్తున్నారు, ఇలాంటి నరాధములు, నరులలో అధములుగా ఉండేవాళ్ళు, మాయ చేత కప్పబడిన వాళ్ళు, తర్వాత దానవ ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ భగవంతుడంటే ఎవరు తెలుసుకోలేరు. నిరాకరుడు అంటూ చెప్తూ కూడా జీవితాల్ని గడిపేసి మరణించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భగవంతుడే లేడు అని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా తెలియాలి ఈ యొక్క శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశము అంటూ ఇక్కడ అర్జునుడు ఆ విషయాన్ని అడుగుతున్నాడనమాట. ఇక దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్లకు ఏమి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ వంటబట్టవు. ఎందుకంటే వాళ్ళు నిత్యము భగవంతునికి వ్యతిరేకతతోనే ఉంటారు కదా. భగవంతుడు కూడా ప్రతి యుగంలో ఎందుకు ఆయన అవతరించి వస్తున్నాడు? ఇలాంటి దానవులను సంహరించడం ఒక ఎత్తైతే, భక్తులను రక్షించుకోవడానికే అది ఇక మనకిప్పుడు వస్తుంది. కాబట్టి ఇక్కడ కృష్ణ భగవాన్ని ముఖ్యంగా అడిగిన ప్రశ్న అందరికీ అది తెలుసుకోవాలి అనే అర్జునుని యొక్క తపన అనమాట. ఇక కృష్ణ భగవానుడు పలుకుతున్నారు, ఓ అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు జరిగిపోయాయి. అంటే
కృష్ణుడు, అర్జునుడు ఆ విధంగా ఎన్నో జన్మలలో వాళ్ళు ఆ జన్మలు పొందుతూ వస్తున్నారు. కానీ నీకు అవన్నీ జ్ఞాపకం లేదు. నాకు అవన్నీ కూడా గుర్తు ఉన్నాయి. ఎందుకు? భగవంతుడు పరిపూర్ణుడు కదా! అంతేకాకుండా ఆయన, ఆయన సృష్టించింది ఈ సృష్టిని. భూత, భవిష్యత్తు, వర్తమానాలన్నింటినీ తెలిసిన వారు. సృష్టి, స్థితి, లయలను చేయించువారు. కాబట్టి నీకు జ్ఞాపకం ఉండదు అర్జునా, నాకు అన్నీ జ్ఞాపకమున్నాయి అంటూ ఇక్కడ భగవంతుడు అర్జున్‌తో చెప్తున్నారనమాట. ఇంక మనము ఆ భగవంతుడు ఎంతటి అద్వితీయమైన వారు, ఏ విధంగా ఆయన నవయవ్వనగా ఉంటారు అన్న విషయాన్ని కూడా మనకి ఈ యొక్క బ్రహ్మ సంహితలో 5.33 శ్లోకాలో చెప్పాడు. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం అద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. భగవంతుడు ఎలాంటి వారు? అచ్యుతుడు, చ్యుతం లేనివాడు, అద్వితీయుడు. ఇలాంటి ఆ దేవాది దేవుణ్ణి నేను భజిస్తున్నాను అని బ్రహ్మ తెలియచేస్తూ, అతడు ఆయన యొక్క అంతర్గత శక్తి వల్ల ఎంతో అనంత రూపాలని పొందుతూ ఉన్నాడు కదా! అలాంటి సచ్చిదానంద విగ్రహమైనటువంటి రూపం భగవంతునిది. అలాంటి ఆ రూపం గురించి అందరికీ తెలియదు. ఎంతో వేద పారంగతులై వేదవేత్తలుగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు కూడా దుర్లభము. కానీ ఒక్కరికి మాత్రము అనుభూతిగా ఉంటది. ఎవరు వాళ్ళు? భక్తులు. భక్తులు మాత్రము భగవంతుని గురించి ఏమి తెలియచేసినా అవును, భగవంతుడే దేవాది దేవుడు, ఆయనే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని మాట్లాడకుండా చెప్పేవారు భక్తులు మాత్రమే. ఎందుకు అంటే భగవంతుని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నవారు కాబట్టే వాళ్ళు ఏది వ్యతిరేకతను వాళ్ళు చూపరు, భక్తులు అనేటువంటి వాళ్ళు. ఇంకా భగవంతుడు తెలియచేస్తూ ఈ యొక్క శ్లోకాలు 4.8 శ్లోకాలు అజో అపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరో అపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? నాకు పుట్టుకే లేదు. ఈ యొక్క నా దివ్య శరీరం ఉందే, అది ఎప్పటికీ కూడా నశించదు. నేను ఈ సృష్టినంతా సృష్టించిన ఒక పరమేశ్వరునిగా వారిని అందరినీ పోషకుడిగా చూస్తూ రక్షిస్తున్న భగవంతుణ్ణి. ఇంకా ఏమి, నేను ఈ దివ్యమైన శరీరంతో ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా మానవులకే ఆ పుట్టుక మరణము అనేది, జీవాత్మలమైన మనము. పరమాత్మ అయినటువంటి భగవంతుడికి ఆవిర్భావము అలాగే అంతర్ధానం అంతే. అంటే ఆయన ఆ గోలోక ధామం నుంచి ఒక కర్తవ్యంగా వచ్చి దేవతలు అందరూ కోరుకోగా ఆయన ఇక్కడ వచ్చి లోకానికి ఆ పనిని ముగించుకొని ఆయన మరలా తిరిగి వెళ్ళిపోతారు. తిరిగి వెళ్ళిపోయి ఇంకొక యుగంలో ఇంకొక అవతారంతో ఆయన అవతార రూపాన్ని దాలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకు మనలాగా పుట్టుక లేకపోతే మరణము అలాంటివన్నీ కూడా ఏవి ఉండదు. ఇక భగవంతుని యొక్క దేహం గురించి చెప్తూ ఇది వరకు మనం తెలుసుకున్నట్లు ఆయన పరిపూర్ణుడు. మనకి ఏదైనా ఒక విషయము ఒక ఒక గంటలో మర్చిపోతాము. ఇది వరకు ఏం జరిగింది అంటే దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి నానా యాతన పడతాము. నిన్న మనం ఏమి వంట చేసుకొని తిన్నాము అన్నది ఈరోజు ఎవరైనా అడిగారనుకోండి ఆలోచిస్తాము. అంటే మనకి అంతటి ఆ జ్ఞానము, ఆ శక్తి అనేది చాలా తక్కువ. కానీ భగవంతుడికి అలా కాదు. ఎన్నో జన్మలలో ఏమి జరిగాయి అన్న విషయాన్నంతా కూడా ఆయన పరిపూర్ణంగా తెలియచేసేటువంటి వారు. ఆయన యొక్క జన్మయందలి ప్రత్యేకతలు ఇవి. ఇంకా మనం దేహంలాగా భగవంతుడు
దేహాన్ని పొందడము, తర్వాత మరణించడం అనేది ఇది వరకు చెప్పుకున్నట్లుగా అట్లాగా కాదు కదా. ఎందుకంటే ఆయన సాధారణ ఒక మానవునిగా ఉంటే కూడా ఆయన అతీతుడుగా ఉంటాడు అన్ని విషయాలకు. ఇక ఆయన దేహం అనేది నిత్య యవ్వనం. మనం ఎక్కడైనా కానీ భగవంతుణ్ణి వృద్ధాప్య రూపంలో చిత్రాలను చూసి ఉంటామా? ఎక్కడా ఉండదు. ఎందుకు అంటే 125 సంవత్సరాలైనా గాని కృష్ణ భగవానుడు ఒక యువకుడిలాగానే ఆ యొక్క ఉత్సాహంతో అలాగే ఉండేవారు. అంటే మనకు అనిపించవచ్చు. మానవ రూపంలో కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఆయన ఆవిర్భవించి తర్వాత బాల్య దశలో ఉన్నారు. తరువాత కౌమారం, యవ్వన దశకి వచ్చారు కదా. మరి మార్పులు జరిగాయి. అంటే మానవుల్లాగానే ఆ మార్పులు వచ్చాయి. కానీ ఎక్కడి వరకు? యవ్వనం వరకే. మనకేమి యవ్వనం తర్వాత వృద్ధాప్యం, వృద్ధాప్యం తర్వాత మరణం. భగవంతునికి అలాగ లేదు. ఆ దశలు వస్తే కూడా యవ్వనంతో ఆయన ఉండిపోతారు అలాగే. అందుకే నిత్య యవ్వనుడు అని మనకి బ్రహ్మ సంహితలో కూడా తెలియజేశారు. ఈ యొక్క ఆ యొక్క రూపము అలాగే అంటే భగవంతుని యొక్క రూపము నిత్య యవ్వనంతో ఉంటూ తర్వాత మరణం లేదు అంటున్నాం కదా. ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? సూర్యుని ఉపమానంగా తీసుకోవచ్చు. సూర్యుడు ఉన్నాడు, ప్రతిరోజు ఉదయిస్తాడు, తర్వాత సాయంత్రం సమయానికి అస్తమిస్తారు కదా. అలాగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాము? సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే సూర్యుని యొక్క అదే పుట్టడము, వెళ్ళిపోవడం అంటే మరణించడం లాగా ఆ విధంగా ఇది తీసుకుంటాం. కానీ అలాగా కాదు. సూర్యుడు యథాస్థానంలోనే ఉన్నాడు. అంటే మీ పుట్టడము, మరణించడం, మళ్ళీ రేపు పుట్టడం అలాగా కాదు. ఆయన అదే స్థానంలో ఉన్నారు. ఆ యొక్క భూమి యొక్క స్థితిగతులను బట్టి అక్కడ నీడ రావడం వలన మనకి పగలు, ఇతర దేశాలకు రాత్రి, ఆ విధంగా ఇవి జరుగుతాయి. కానీ సూర్యుడు ఎక్కడున్నాడో అదే స్థితిలో ఉంటాడు. మనకెందుకు అలాగా అనిపిస్తుంది? ఆ ఇంద్రియార్థాలు ఉన్నాయి కదా, వాటి యొక్క అనుభవం వలన మనకి ఆ విధంగా సూర్యుడు వచ్చాడు, నిష్క్రమించాడు, వెళ్ళిపోయాడు, ఇంకా లేదు సూర్యుడు అని అట్లా అనుకుంటాం. అదే విధంగా భగవంతుడు కూడా ఆయన ఆవిర్భవించే సమయంలో ఆయన అంతర్గత శక్తితో వచ్చి ఆ యుగంలో ఉండి అవన్నీ ముగించి తర్వాత ఆయన నిష్క్రమిస్తారనమాట. అంటే నిష్క్రమించడము అంటే మళ్ళీ ఇంకొక చోట సూర్యుడు ఎలాగ మళ్ళీ మరుసటి రోజు ఉదయిస్తారో అదే విధంగా భగవంతుడు కూడా ఇంకొక చోట ఇంకొక యుగంలో ఆయన అవతార రూపం జరుగుతూ ఉంటది. ఇక్కడ మనం ఇప్పుడు కలియుగం అనుకుంటున్నాము, కానీ ఎక్కడో త్రేతాయుగంలో రాముని రూపంలో ఉండవచ్చు, ఎక్కడో ఇదే ద్వాపర యుగంలో కృష్ణుని రూపంలో ద్వారకాలో రాజుగా పరిపాలన చేస్తూ భగవంతుడు ఉండవచ్చు. అంటే ప్రతి యుగంలో కూడా ఆయన అవతారం పరిసమాప్తి అయిన వెంటనే ఇంకొక చోట ఆయన అవతారాన్ని పొందుతూ ఉంటారు. ఇలాగ భౌతిక విషయాలతో ఆయన అటాచ్మెంట్ లేకుండా ఆధ్యాత్మికతతో ఉండడం వల్లనే, అతీతుడుగా ఉండడం వల్లనే ఆయనకు ఇలాంటి జనన మరణాలు అనేవి ఉండవు. ఇక భగవంతుడు ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు? ధర్మాన్ని స్థాపించడానికి. అది మనకి 4.7 శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అధర్మము అనేది జరుగుతూ ఉంటుందో అక్కడ ధర్మాన్ని నిలపడానికి నేను ప్రతి యుగంలోనూ వస్తూ ఉంటాను, అవతరిస్తూ ఉంటాను అంటూ అర్జునునికి ఇక్కడ తెలియచేయడం జరిగింది. అదే మనము దశావతారాలు, ఆయన అవతారాలు లిస్టు తీసుకుంటే సముద్రానికి ఎలాగా అనేదే ఉండదు కదా, అలలకి అలాగే వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉండదు, ఒక అల వచ్చి నిలిచిపోయింది అనేది. ఆ విధంగా ఆ భగవంతుని యొక్క అవతారాలను కూడా మనము ఇంతే అని చెప్పడానికి లేదు. అన్ని అవతారాలను ఆయన చేస్తూ ఉంటారు.
ఇక మనకి ఈ దశావతారాలలో కూడా బుద్ధావతారం అనేది వచ్చింది. కానీ బుద్ధావతారం గురించి మనము అన్ని అవతారాల గురించి మనం ఎక్కువగా ప్రకటన చేసుకుంటూ శ్రవణం చేస్తూ ఉంటాము. కానీ బుద్ధావతారం భగవంతుడే సాక్షాత్తు బుద్ధుని రూపంలో ఎందుకు వచ్చారు? ఆ కాలంలో యజ్ఞాలకు భోక్తగా భగవంతుని ప్రీత్యర్థంగా యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. అలాంటి యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ సత్యయుగము, త్రేతాయుగము ఇలాంటి సమయంలో అంతా ఈ యొక్క జంతువులు అనేవి ముసలితనాన్ని పొందుతూ ఉండేవి. అలాంటి వాటికి మోక్షాన్ని ఇవ్వాలి. మోక్షాన్ని ఇవ్వడం వలన అవి మళ్ళీ ఇంకా మంచి జన్మను పొందుతాయి అనేసి ఆ యొక్క ఉద్దేశంతో ఆ యజ్ఞాలు చేస్తున్న అంటే ఆ కాలంలో అలాగ జంతువుల్ని అలాగా యజ్ఞంకి బలి ఇవ్వడం వలన అవి మంచి జన్మలను పొందేవి. ఒక దివ్య పురుషుల్లాగా. ఆ శక్తి అప్పుడు అక్కడ ఆ సమయంలో ఉండేది. త్రేతాయుగంలో కానీ, తర్వాత సత్యయుగంలో కానీ అలాగా. ఎందుకంటే ధర్మం అలాగ పాదాల మీద. కానీ కలియుగంలో ఇప్పుడు ఏవైనా జంతువులు మరణిస్తే మళ్ళీ ఇంకొక జన్మ పొంది అప్పటికప్పుడు కనిపిస్తున్నదా మనకి? లేదు కదా! కాబట్టి అలాగా యజ్ఞాలకు ఆ విధంగా బలి ఇవ్వడము, అంటే వాటికి మోక్షం ఇవ్వడం కోసం ఫస్ట్ ఇది. ఇంకొకటి వాళ్ళంతా వేదాలను వల్లిస్తారు కదా! వేదాలు వల్లించేటప్పుడు స్పష్టత ఎలాంటి దోషాలు లేకుండా ఉండడానికి కూడా అలాంటి ఆహ్, శాస్త్రంలో నిర్దేశంగా, ఆచారంగా ఉండేది. అది ఏమైంది? అలాగే ద్వాపర యుగం అయిపోయి, కలియుగం వచ్చేసరికి కూడా అలాగే జంతు బలుల్ని ఇస్తూ, జంతువుల్ని హింసిస్తూ అలాగ చేస్తుండేసరికి భగవంతుడు తలిచాడు. ఈ యొక్క జంతు బలుల్ని మనం ఆపాలి అనుకుని ఆయన బుద్ధావతారంలో రావడం జరిగింది. వచ్చి మంచిగా బుద్ధి చెప్పడం కూడా జరిగింది. అయినా ఎవ్వరు పట్టించుకోలేదు. జంతువులనంతా చంపడం ఇక్కడ కలియుగంలో జంతువులను చంపడం ఎందుకు? వాళ్ళ జిహ్వ కోసమే. ఇంకేమి భగవంతుని తృప్తిపరచడమో, లేతే వాటికి ఉపకారం చేసే విధంగా వాటిని మోక్షానికి ఇవ్వడం కోసం కాదు. చంపడము జిహ్వ రుచి. అది మన కలియుగంలో అయితే ప్రతి ఉత్సవాలలో ప్రతీదీ అదొక ఫ్యాషన్‌గా అయిపోయింది. జంతువుని బలి ఇవ్వడము, దానిని అందరిని పిలిచి వారికి విందుగా ఏర్పాటు చేయడం అలాగా. కాబట్టి అలాగ ఉండకూడదు. జంతువులనంతా అలాగ బలి ఇవ్వకూడదు. ఆ ధర్మం యుగంలో అది ధర్మం అనిపించింది. కానీ కలియుగంలో అది ధర్మం కానే కాదు అంటూ బుద్ధుడుగా వచ్చి ఆయన చెప్తే ఎవ్వరు వినలేదు. ఇక ఆయన వేరే విధంగా ఆలోచించారు. ఆ కాలంలో వేదాలు వల్లించడం వల్ల కదా! ఆ జంతు బలులు మోక్షం ఇవ్వడానికి చేస్తున్నారు. కాబట్టి మనము వేదాలంతా ఏమీ లేవు. భగవంతుని అవతారాలు ఏమి లేవు. అలాగ చెప్దాము. అలాగ చెప్పినప్పుడు వీళ్ళందరూ విని అయ్యో! ఇంక అలాగ లేనప్పుడు మనం ఎందుకు ఇలాగ చేయడము అని కొద్దిగానైనా నిలుపుతారేమోనని అలాగా ప్రయత్నించారు. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, బిడ్డ ఏడుస్తూ ఉంటే సముదాయిస్తది. తర్వాత చేయి ఎత్తి పైకి చూపించినప్పుడు బిడ్డ భయపడిపోతాడు కదా! ఆ విధంగానే సముదాయించారు. కాలేదు ఇలాగ చెప్తే ఒకవేళ మార్పులొస్తాయి అని అలాగ చెప్పడం వలన అది కూడా పనిచేయలేదనమాట. చివరికేమైంది? ఆ బుద్ధ యొక్క ఆ యొక్క బోధనలంతా ఆయన మాయావాద తత్వంగా చెప్పేశారు. వేదాలే లేవనేశారు. భగవంతుడు లేదు, అవతారాలు లేవు అని ఆయన ప్రబలం చేశారు అన్న విధంగా అలాగైపోయింది. కానీ ఆయన వచ్చి అంటే వ్యతిరేకంగాన్నా తెలియజేసి వాళ్ళని మార్చగలగాలి అనే ఉద్దేశమే. సదుద్దేశము పెట్టుకున్నారు. అది అలాగా ఇదయిందనమాట. కాబట్టి ఆ విధంగా ఎక్కడ అధర్మము ఉంటే అక్కడ నేను ప్రతి యుగంలో నేను వస్తాను అని భగవంతుడు అక్కడ చెప్పడము జరిగింది. అదే ధర్మాన్ని స్థాపించడము. మళ్ళీ అదే 4.8 శ్లోకాలు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను ముఖ్యంగా సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తుంటాను అంటూ ఇక్కడ చెప్పడము జరిగింది. ఇక ఇక్కడ మనం ఇదివరకే తెలుసుకున్నప్పుడు ఆయన ముఖ్యంగా ఇలా దుష్టులను శిక్షించడం ఒక విషయమునండి. కానీ ముఖ్యంగా ఆయన భక్తులను రక్షించడానికే ఆయన అవతార రూపం దాల్చి వస్తాడు. మనకి భగవంతుడు తల్లి అయినటువంటి దేవకీ మాత
ఆమె భక్తురాలు కదా. అలాంటి భక్తురాలైనటువంటి ఆమెని సొంత సోదరుడైనటువంటి కంసుడు చాలా వేధింపులకి గురి చేశాడు కదా. సోదరి భర్తను కూడా చెరసాలలో ఉంచి ఆ పిల్లలను అందరినీ 6 మంది పిల్లలను సంహరించాడు. అలాగా అంటే అక్కడ ఆ ధర్మాన్ని పాటించలేదు. మన సోదరి అని కూడా చూడకుండా అంత కష్టాలు పాలు చేశాడు. మరి అందుకే అక్కడ భగవంతుడు ఆ విధంగా ఆవిర్భవించి భక్తురాలైనటువంటి దేవకీదేవి యొక్క రక్షించడానికే, ఆ యొక్క కంసుని సంహరించడానికే ఆ రూపంలో ఆయన ఆవిర్భవించడం జరిగింది. అంటే ఆయన చెప్పిన మాటను కరెక్ట్గా భక్తుల కోసం నేను అవతరించి వాళ్ళని రక్షిస్తాను అని చెప్పిన విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక భగవంతుడు మనం ఇదివరకే తెలుసుకున్నాం కదా. అవతారాలు, చాలా అవతారాలలో ఆయన వచ్చారు అని తెలుసుకున్నాం. అలాంటి అవతారాల్లో కొన్ని ముఖ్యమైన అవతారాలు 6 అవతారాలు అన్నమాట. భగవంతుని యొక్క అవతారాల్లో 6 రకాలైన అవతారాలు ఉన్నాయి. అవి పురుషావతారాలు. ఫస్ట్‌ది పురుషావతారాలంటే గర్భోదక కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. కారణోదక సాయి విష్ణు అంటే ఆయన కారణమయ్యాడు. ఆ యొక్క అవతారానికి మొట్టమొదట వచ్చి ఈ విశ్వము సృష్టిని అంతా కూడా ఆయన యొక్క అంటే శరీరం యొక్క ఒక్కొక్క రోమము ఒక్కొక్క విశ్వంలాగా అవతరించడానికి కారణమైనటువంటి వారు కారణోదక సాయి విష్ణు. ఆ విష్ణు రూపం నుంచి తర్వాత గర్భోదక సాయి విష్ణు. గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచే ఆ పద్మములో బ్రహ్మ రావడము, తర్వాత జీవులు అనేవాళ్ళు. మొదట విశ్వాండాలు అన్నీ కూడా వచ్చాయి కారణోదక సాయి విష్ణు ద్వారా. తర్వాత బ్రహ్మ వచ్చిన తర్వాత ఆయన భగవంతుని యొక్క ఆజ్ఞ మీద జీవులంతా సృష్టించడం జరిగింది. ఇక మూడవది క్షీరోదక సాయి విష్ణు, నారాయణుడు, మహాలక్ష్మి అందరి హృదయాలలో ఉన్నటువంటి పరమాత్మగా భగవంతుడు ఉన్నాడు. ఇది పురుషావతారాలు మొట్టమొదటివి. తరువాత గుణావతారాలలో బ్రహ్మ, విష్ణువు, శివునిగా ఆయన 3 అవతారాలలో రావడము జరిగింది. తర్వాత లీలావతారాలు మనం చూసాం కదా. దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన ఇలాంటి అవతారాలన్నీ కూడా రావడం జరిగింది. ఇక 4వది సత్యావేశ అవతారాలు. భగవంతుని యొక్క శక్తిని ఆ యొక్క భక్తులకు ఇచ్చి ఆ భగవంతుని గురించి అంతా కూడా ప్రచారం చేసే విధంగా తెలియచేసేదే సత్యావేశ అవతారం. నారద మహర్షి, వేదవ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా సత్యావేశ అవతారాలుగా చెప్పుకోవచ్చు. ఇక మన్వంతర అవతారాలు వచ్చాయి. ఆ మన్వంతర అవతారాలలో అదే వైభవ అవతారాలు అని కూడా అంటారు. ఇందులో యజ్ఞానికి భోక్తగా, యజ్ఞుడిగా, విభుగా, సత్యసేన, వైకుంఠ, అజిత, వామన, సార్వభౌమ, సుధామ, యోగేశ్వరుడు, విశ్వక్సేనుడు, ధర్మసేతు, బృహద్భానుడు, ఋషభ ఇలాంటి అవతారాలన్నీ కూడా భగవంతుని. ఇవన్నీ కూడా మనము భాగవతం 12 స్కందాలు ఉన్నాయి కదా. ఆ 12 స్కందాలలో వీరి గురించి అంతా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక చివరిది 6వదిగా యుగావతారాలలోనే శ్రీకృష్ణ భగవానుడిగా, ద్వాపర యుగంలో శ్రీరామచంద్రునిగా, ఇప్పుడు కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువుల వారిగా యుగంలో ఒక్కొక్క అవతార రూపాలని దాలుస్తూ వచ్చారనమాట భగవంతుడు. ఇవి 6 రకాలైన అవతార విశేషాలు. ఇంకా భగవంతుడు అర్జునునికి తెలియచేస్తుంది చాలా ముఖ్యమైన శ్లోకం 4.9లో జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి శో అర్జున. ఇందులో భగవంతుడు ఎంత చక్కగా చెప్పారంటే, ఓ అర్జున, నా యొక్క జన్మము మరియు కర్మల గురించి అవన్నీ దివ్య చరితాలే. అలాగా ఆ దివ్యత్వాన్ని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఇంకా నో డౌట్, ఎలాంటి సందేహం లేదు, నేరుగా నా ధామాన్ని చేరుకుంటారు అర్జున
చాలదా? భగవంతుడు అంతగా ఇదిగా చెప్పారు మనకి. హ్మ్. నా గురించి ఎవరెవరు తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా నా వద్దకు చేరుకుంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆయన యొక్క జన్మ గురించి, గుణ, అవతారాలు, లీలలు వీటి గురించంతా కూడా మనము నిత్యము తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మన జన్మ చరితార్థమవుతది. దీనికొక చిన్న కథను చెప్పుకుందాం. ఏమిటంటే భరతుడు అనే ఒక ఒక భక్తుడు ఉండేవారు. సన్యాసి అన్నమాట. అతడు కాశీ పట్టణంలో ఉండేవారు. అలాగా ఉన్నప్పుడు ఆయనకు తీర్థయాత్రలు చెయ్యాలి అనిపించింది. వెంటనే ఆయనేం చేశారు? తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆ విధంగా అన్ని ప్లేసులను చూసుకొని ఆయన ఆంధ్రప్రదేశ్‌కొచ్చారు. ఎక్కడ? రాజమండ్రి. ఆ రాజమండ్రి ప్రాంతంలో తపోధాన్ అనే ఆ ప్రాంతానికి చేరుకున్నారనమాట. అక్కడ చేరుకున్న తర్వాత ఆయన బాగా అలసిపోయాడు. అలసిపోయినప్పుడు ఆయన వచ్చి చేరిన ఆ ప్రదేశంలో 2 బిల్వ వృక్షాలున్నాయన్నమాట. బిల్వ వృక్షం అంటే సాక్షాత్తు మహావిష్ణువు రూపము. ఆయనకు చాలా ప్రీతికరమైన విషయంగా చెప్తారు కదా! ఆ బిల్వ వృక్షం చూసేసరికి ఆ భరతుడు ఆయనేం చేశారు, ఆ చెట్టు క్రింద వెళ్లి సేద తీరుదామని కూర్చున్నాడు. చాలా ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి అలసిపోయాడు. ఆ చెట్టు యొక్క వేళ్ళనే ఒక తలగడలాగా ఎంచుకొని చేతుల్ని అలాగ ఉంచి అలాగే నిద్రపోయాడనమాట. అలాగ నిద్రపోయేసరికి ఆ యొక్క వృక్షంలో చాలా శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇలాంటి బలవత్ మరణం పొందుతారు కదా! అలాంటి వాళ్ళంతా కూడా ప్రేతలుగా మారి ఇలాంటి వృక్షాలను ఆవాహంగా చేసుకొని ఉంటారనమాట. అలాగా శబ్దాలు, నిద్రని కూడా ఇదయ్యే విధంగా ఉంది. వెంటనే ఆయనతో పాటుగా భగవద్గీతను తీసుకొచ్చారు ఆయన. ఆయనేం చేశారు, ఇక నిద్ర లేచి వెంటనే భగవద్గీతను చేతిలో ఉంచుకొని, ఈ 4వ అధ్యాయాన్ని పూర్తిగా పఠనం చేస్తున్నారనమాట. ఆయన ఎప్పుడైతే ఆ పఠనం చేస్తున్నారో, ఆ యొక్క ధ్వని వేద మంత్రాలు చదివిన ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అక్కడంతా ఇదయ్యేసరికి, అక్కడున్నటువంటి ఆ చెట్టులో ఆ ప్రేతాత్మలు అన్నీ కూడా అవి వింటున్నాయి. విని అలాగే ముక్తిని పొందాయన్నమాట. అలాగే ఇదయ్యాయి. తర్వాత కొంతసేపు చూసేసరికి ఆ 4వ అధ్యాయం పూర్తయ్యేసరికి ఆ యొక్క 2 వృక్షాలు కూడా అలాగే ఆకులన్నీ వాడిపోయి చెట్టంతా కూడా వాడిపోవడం జరిగిందనమాట. ఆయనకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆయన ఏమో ఇలాగ అయ్యిందే అనుకునేసి ఆయన ప్రయాణమయ్యి కాశీకి మళ్ళీ వెళ్ళిపోయాడు. అది ఏంటి ఆ 2 వృక్షాలు శాపం పడిన శాపం అంటే ఒక ఋషి యొక్క శాపం వలన అవి ఆ బిల్వ వృక్షాలుగా అయ్యాయి. అది ఆ యొక్క వృక్షాలు వెంటనే ఒక రాజుకి కుమార్తెలుగా జన్మించడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క గత స్మృతులు గుర్తుపెట్టుకొని కాశీ పట్టణానికి వెళ్ళి ఆ యొక్క భక్తుణ్ణి కలవడం జరిగింది ఆ ఇద్దరు కుమార్తెలు. అప్పుడు అతను మీరు ఎవరు అని ప్రశ్నించినప్పుడు హ్మ్, అప్పుడు వారు తమ యొక్క గత కథను చెప్పడం జరిగింది. ఏమిటి అంటే ఆ యొక్క ఇద్దరు ఏ విధంగా ఆ శాపానికి గురయ్యారు అంటే, సత్యతప అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆ ఋషి తపస్సు చేస్తున్నారు. ఎంతటి తపస్సంటే ఘోరమైన తపస్సు. ఆ విధంగా నిద్రాహారాలు మాని అన్నింటిని త్యజించి తపస్సు చేస్తుండేసరికి ఇంద్రునికి భయమొచ్చేసింది. ఇంద్రుడికెప్పుడూ అలాంటి భయంతోనే ఉంటాడు. అంటే ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలిస్తాడో లేదో కానీ, ఎవరెవరు ఎక్కడెక్కడ ఇలాంటి ఇదే తపస్సులు చేస్తున్నారో కనిపెట్టి అప్సరసలను పంపించి ఆ తపస్సును భంగం చేయాలి. ఎందుకంటే అలాగా తపస్సు చేశాక భగవంతుడు ప్రత్యక్షమయ్యాడనుకో, వారిని మాకు ఇంద్ర పదవి కావాలి అంటే ఆ పదవి నుండి వైదొలుగుతాడు ఇంద్రుడు కదా! కాబట్టి అలాగా ఆ ఋషి కూడా తపస్సు ఘోరమైన తపస్సు చేసేసరికి ఇంద్రుడు భయపడిపోయి ఇద్దరు అప్సరసలను ఆయన వద్దకు వెళ్ళి ఆ తపస్సును భగ్నం చేసే విధంగా కోరడం జరిగింది. వాళ్ళు ఆ విధంగా ఋషిని భగ్నం తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన తపస్సు ఫలితంగా వాళ్ళని మీరు 2
బిల్వ వృక్షాలుగా మారిపోండి అంటూ వారికి శాపం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రాధేయపడినప్పుడు ఇలాంటి గొప్ప సాధువు ఈ ప్రాంతానికి వచ్చి ఆయన భగవద్గీతలోని ఈ యొక్క 4వ అధ్యాయం ముఖ్యంగా ఏమి భగవంతుని యొక్క లక్షణాలను పూర్తిగా అన్ని కూడా విషయాలను తెలియచేస్తున్నారు కదా అర్జునునికి, జ్ఞానాన్ని. కాబట్టి ఆ యొక్క భగవద్గీతలో 4వ అధ్యాయం చదివినప్పుడు మీరు ఇంకొక జన్మను పొందుతారు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన 4వ అధ్యాయం చదవడం, వాళ్ళు మోక్షాన్ని పొంది రాజుకు కుమార్తెలుగా జన్మించడం, తర్వాత తమ కథనంతా కూడా ఆ యొక్క సాధుకు చెప్పి తిరిగి రావడం జరిగింది అన్నమాట. ఇది అంటే ఆ యొక్క భగవంతుని యొక్క జన్మ కర్మలను అన్నీ కూడా దివ్యాలుగా ఉంటాయి. దానిని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక అదే విధంగా అర్జునునికి తెలియచేస్తూ దేని పట్ల కూడా ఆసక్తి ఉండకూడదు, ఎవ్వరి మీద కోపం పడకూడదు, అదే విధంగా అనవసరంగా కూడా భయపడకూడదు. రాగము, భయము, క్రోధము ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టి నా మీద మనసును ఉంచి ఎవరైతే నిత్యము నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా పవిత్రులై దివ్యమైన ప్రేమను పొందుతారు అంటూ ఇక్కడ భగవంతుడు అర్జునునికి తెలియచేయడము జరిగింది. మరి ఇలాంటి ఇప్పుడు కృష్ణ భగవానుడికైతే అర్జునుడు ఉన్నారు, జ్ఞానాన్ని చేస్తున్నారు. కానీ మనకి ఎవరున్నారు? అందుకే మనము ఒక ఆధ్యాత్మిక ఆచార్యులను మనము చేరాలి ఆయన వద్దకి. అది అలాగ వాళ్ళు ప్రామాణిక ఆచార్యులుగా ఉన్న వాళ్ళ దగ్గరనే మనము వారి వద్ద నుంచి ఆ యొక్క సలహాలను అవి తీసుకున్నప్పుడు మన దైనందిక జీవితంలో నుండి పరిష్కారం ఉన్నంతటి కూడా మనము దానిని ఇది చేసుకోగలుగుతాము. ఇంకా భగవంతుడు ఇది చేస్తూ ఎవరెవరైతే ఏ విధంగా కోరుకుంటారో నేను ఆ విధంగా వాళ్ళకందరికీ కూడా అనుగ్రహిస్తాను అర్జున. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? భౌతిక పరమైన కోరికలను కోరుకోకూడదు. భగవంతుడిని మనం ఎలాంటివి కోరుకోవాలి? కృష్ణ నాకు భక్తినివ్వు, లేదా ఆ భక్తిని చేయగలిగినటువంటి శక్తినివ్వు, లేదా నిన్ను ఎప్పుడూ తెలుసుకోగలిగినటువంటి నీ యొక్క భగవద్భూతులు, ఆయన విభూతులన్నీ ఎన్నో ఉన్నాయి కదా, అలాగా భగవత్ విజ్ఞానాన్ని తెలుసుకునే విధంగా నాకు జ్ఞానాన్నివ్వు, భక్తినివ్వు, శక్తినివ్వు, జ్ఞానాన్నివ్వు. అంటే మనం ఎప్పుడైతే భగవంతుని దగ్గర ప్రార్థిస్తామో మనకి వీటితో పాటు మనం ఏవి కోరికలు మన మనసులో ఉన్నాయో, కష్టాలు, నష్టాలు ఏవో అవన్నీ కూడా ఆటోమేటిక్గా అవన్నీ కూడా విజయవంతమవుతాయి. మనము కోరడం నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ ఉన్నాం అనుకోండి, అంటే అక్కడ భక్తి ప్రవృత్తులతో చేయడం లేదు. స్వలాభాపేక్షతో నేను బాగుండాలి కాబట్టి నాకు చెయ్యి అని కోరడమే కానీ భగవంతుని ప్రీత్యర్థంగా ఆయనకి ఇష్టమైనదేమి, ఆయన గురించి తెలుసుకోవాలి అంటున్నాడు భగవంతుడు. అది తెలుసుకుందాము. ఆరోగ్యంగా శక్తిని ఉండబట్టే మనం అవన్నీ తెలుసుకుందాం కాబట్టి శక్తిని పొందుదాము, జ్ఞానాన్ని తీసుకుందాం. అలాగా భగవంతుని దగ్గర మనము ఆధ్యాత్మికమైన కోరికలను విన్నవించుకోవాలి. ఇక చాతుర్వర్ణాల గురించి కూడా తెలియజేశారు. ఇది మనం ప్రతి క్లాస్లో చెప్పుకుంటున్నాము. ఆ చాతుర్వర్ణాలంతా కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా ఈ యొక్క వర్ణాలందరూ కూడా వారి వారి యొక్క ధర్మాన్ని అనుసరించి గుణాలను పట్టే వాళ్ళు ఈ యొక్క వర్ణాలు విభజించబడతాయి. కానీ వాళ్ళ యొక్క అర్హత అలాగా దాని ఇది కాదు అనేసి కూడా భగవంతుడు ఆ చాతుర్వర్ణ్యం గురించి వివరంగా వారి వారి ధర్మాలు ఏమిటి, బ్రాహ్మణులు అంటే వేదాలను వల్లించి అందరికీ తెలియచేయాలి, క్షత్రియులంటే వాళ్ళు రాజులుగా ఉండి ప్రజలను రక్షించాలి, వైశ్యులంటే వ్యాపార ధోరణిలో ధర్మబద్ధంగా ఉండాలి, శూద్రులు అనేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక సేవను చేసే విధంగా ఉంటూ, ఇప్పుడైతే కలియుగంలో అందరూ శూద్రుల కిందకే లెక్కగడుతారు. ఎందుకంటే అన్నీ అలాగైపోయినాయి. బ్రాహ్మణులు ఎవరు కూడా అదే సత్యమైన బ్రాహ్మణులుగా ఉండడం లేదు. శూద్రులు బ్రాహ్మణులాగా భక్తియుత సేవను చేస్తున్నారు. కాబట్టి శూద్రులు అని ప్రత్యేకంగా చెప్పే
ఇది పోయింది ఇప్పుడు. కాబట్టి అందరూ ఒకే విధంగా ఇది అయిపోయారనమాట. ఇక ఈ విధంగా చెప్తూ భగవంతుడు ఎవరైతే ఇలాంటి వాటినన్నింటినీ కూడా ఈ కామం, క్రోధం, మోహం, లోభాలు వీటినంతా పక్కన ఉంచి చక్కగా ఈ కృష్ణ చైతన్యంలో అంటే ఆ భగవంతుని సేవలో ఉంటారో వాళ్ళంతా ఏమీ ఇది లేకుండా భగవద్ధామానికి చేరుకుంటారు అంటే ఇక్కడ తెలియచేయడము జరిగింది. ఇక చివరగా గురువు ప్రస్తావనే భగవంతుడు ఇక్కడ తెలియచేస్తున్నారు. ఎందుకంటే అర్జునుడు భగవంతుణ్ణి ఒక ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకున్నారు. కాబట్టే నేను నీకు శిష్యుడిని. నేను ఎలాగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నువ్వే నాకు తెలియచెయ్యాలి అని అన్నారు కదా! అందుకే మనము కూడా భగవంతుడు కూడా అలాంటి గురువుల్ని పొందిన వారే. హ్మ్. మనకు ఆ యొక్క విషయాన్ని భగవద్గీతలో చక్కగా 4.34 శ్లోకాలు చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపతేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో వారు ఆ సార్థకతను చేసుకోవాలి అంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించాలి. ముందు గురుకులాలు ఉన్నాయి కదా! అందరూ కూడా గురుకులాలకు వెళ్ళి ఆ గురువులకి శుశ్రూషలు చేసేవారు. అలాగా చేసి వారు చెప్పిన బోధనలు వినేవారు. తర్వాత ప్రశ్నలను వారికేవైనా సందేహాలుంటే పరిపరి విధాల వాళ్ళని ప్రశ్నలు వేసి ఆ యొక్క సమాధానాల్ని పొంది వాళ్ళు కూడా దానిని అమల్లో పరిచేవారు. ఈ విధంగా అందుకే గురువు అనేవాళ్ళు కావాలి. మనకేదైనా సందేహమైన దానిని మనకి నివృత్తి చేస్తారనమాట. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళు ఆత్మదర్శులు, జ్ఞానదర్శులు. కాబట్టి అన్నింటిని కూడా మనకి తెలియచేస్తారు. మరి శ్రీకృష్ణ భగవానుడు కూడా సాందీపముని దగ్గర ఆయన్ని గురువుగా పొంది వెళ్ళి శిష్యరకం చేసి వచ్చారు. శ్రీరామచంద్రుడు కూడా కుల గురువుగా వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రులు వాళ్ళందరినీ గురువుగా పొందారు. ఇక ఇది కౌరవులు, పాండవులు తీసుకుంటే కూడా వాళ్ళందరూ కూడా ద్రోణాచార్యుల్ని గురువుగా పొందారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడే ఈ సృష్టికి మూలమైన వారు కదా! ఆయన ఈ సృష్టిని సృష్టించి వేదాలనంతా కూడా వేదకర్తగా ఉన్నారు. అలాంటి ఆయనకు గురువెందుకు? ఆయనకన్నీ తెలుసు కదా! కానీ ఆయన కూడా ఆ గురువు దగ్గరికి వెళ్ళి విద్యలు నేర్చుకున్నారు అంటే అది ఆయన ప్రపంచానికి తెలియచేయడం. ప్రతి ఒక్కరికి కూడా గురువు అవసరము. అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ శ్లోకాల్లో కూడా అదే చెప్పడం ఏమంటే ప్రామాణికత. ఆ ప్రామాణికత ఉంటేనే మనము తరువాత వాళ్ళు చేశారు. మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలి. అందుకే కదా భగవద్గీతను రాజులందరూ కూడా వాళ్ళందరూ కూడా దానిని అవగతం చేసుకొని వాళ్ళ యొక్క శ్రేష్టమైన రాజులుగా ప్రజలకందరికీ కూడా దానిని అదే శ్రవణం చెయ్యాలి అని చెప్పేవారు. ఆ కాలంలో ఎందుకు ఏకాదశులనంతా పాటించండి అని దండోరా వేయించేవారు రాజులు. అంటే వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి ప్రజలను కూడా ఆ ఆచరణలోకి తీసుకొచ్చారు. అదే విధంగా భగవంతుడు మొదట ఆచరించి ఈ విధంగా మీరు ఆచరణ చెయ్యండి. లేకపోతే రేపు ఇలాంటి కొంతమంది మాయావాద తత్వవేత్తలు ఉంటారు కదా! భగవంతుడు ఏమి గురువుని పొందాడా? ఆయనేమి నేర్చుకున్నారు? అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా! కాబట్టి అలాంటి ఆ ప్రశ్నకే తావివ్వకూడదు. అందుకే శ్రీరామచంద్రుడు కానీ, కృష్ణ భగవానుడు కానీ వీరందరూ కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శిష్యరికం చేసి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారనమాట పూర్తిగా. అందుకే ఈ ఆధ్యాత్మిక గురువుని పొందడం అనేది చాలా ఒక గొప్పదైన విషయం. ఎందుకు అంటే మనం ఈ యొక్క బద్ధజీవులమయ్యి ఈ యొక్క క్లేశాలతో, కష్టాలతో ఒక సమస్యకు పరిష్కారం తెలియకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మనలో ఉండే ఆ అజ్ఞానాన్ని వాళ్ళు పారద్రోలుతారు. అంతేకాదు అంతేకాదు గురువులనే వాళ్ళు ఒక ప్రతిబింబం లాంటి వాళ్ళు. ఒక అద్దంలో మనం చూసుకుంటే మన ప్రతిబింబం తెలుస్తది కదా! ఆ విధంగా భగవంతుని యొక్క వార్తను
మనకు ఆయన చెప్పిన శాస్త్రంలో చెప్పిన వాటిని మనకు అలాగే అందిస్తారు యథాతథంగా. హ్మ్. అదే విధంగా భగవంతుని యొక్క విషయాలను అన్నింటిని కూడా జ్ఞానవంతంగా అందరికీ తెలియచేసే యొక్క స్థాయిలో వాళ్ళుంటారు. కాబట్టే గురువులను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. అంటే వాళ్ళు శాంతంతో వాళ్ళ యొక్క జీవితాల్ని గడిపే విధంగా ఇదవుతాయి. ఇంకా భగవంతుడు తెలియచేస్తూ, "ఓ అర్జునా, అగ్ని మండుతూ ఉన్నదనుకోండి, కట్టెలు వేస్తూ ఉంటే ఆ అగ్ని వలన ఆ కట్టెలన్నీ కూడా బూడిదైపోతాయి కదా! మనం ఎన్ని కట్టెలు వేస్తే కూడా అన్నీ కూడా అట్లాగే బూడిదైపోతుంది. ఆ విధంగా మనలో ఉండే అజ్ఞానాన్ని కూడా హ్మ్, మనము చేసేటువంటి భౌతిక కర్మ ఫలాలు అంటే మనం కర్మల గురించి తెలుసుకున్నాం. ఈ కర్మలు అనేది మంచి కర్మలు, చెడు కర్మలు ఉంటాయి. అలాంటి ఈ భౌతిక కర్మల నుంచి మనము జ్ఞానవంతంగా రావాలి అంటే ఈ అజ్ఞానము అనే దానిని మనము పారద్రోలినప్పుడే మనము జ్ఞానవంతులము అవుతాము. ఏ విధంగా అగ్ని ఇదయ్యి కట్టె బూడిదయిందో, ఆ విధంగా మన హృదయంలో ఉండే ఆ మాలిన్యాన్ని, అజ్ఞానాన్ని అంతా కూడా జ్ఞానం చేతనే వాటిని మనము విముక్తులు చేయగలుగుతాము అంటూ బోధన అక్కడ చేస్తున్నారనమాట. ఇంకా అలాంటి ఇది చేస్తే కూడా కొంతమంది అలాగే ఉంటారు. అజ్ఞానులుగానే ఆ అజ్ఞాత్వంతోనే ఉంటారు కదా! హ్మ్. అలాంటి వాళ్ళు ఈ జన్మలోనే కాదు, తదుపరి జన్మలో కూడా వాళ్ళు శాంతంతో ఉండలేరు. ఎందుకంటే, ఇప్పుడు మనం ఒక మంచి విషయం చెప్పేటప్పుడు దానిని నేర్చుకొని అనుసరించినప్పుడు మనము దాని నుంచి ముక్తులవుతాము చక్కగా. ఆ! అలా కాకుండా తెలియజేసినా కానీ అలాంటి అజ్ఞాతంతోనే ఉన్నామనుకోండి, ఏమవుతుంది? మనం ఇంకా ఎన్ని జన్మలెత్తినా కానీ ఆ అజ్ఞానంతోనే అలాగే ప్రయాణం చేస్తాము. ఆ యొక్క సూక్ష్మ దేహంతో. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి అంటే, భగవంతుని యొక్క సాంగత్యంలో, ఆ భక్తియుత సేవలో ఉండడం అనేదే చాలా ముఖ్యమైన విషయము. ఇంకా అందుకే వాళ్ళు ఏ లోకంలో ఉంటే కూడా సుఖాన్ని పొందలేరు. ఇక ఈ కర్మ ఫలాలన్నింటినీ కూడా త్యజించేసి, నువ్వు చక్కగా యుద్ధాన్ని చెయ్యి అర్జున అంటూ భగవంతుడిక్కడ ఆ యొక్క విషయంగా ఇక్కడ తెలియచేస్తున్నారు. హ్మ్. భక్తి యోగంలో కనెక్ట్ అయ్యి అంటే భగవంతునితో ఇప్పుడు భగవంతునితోనే ఉన్నాడు అర్జునుడు. కానీ ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఆ యొక్క స్వజనుల యొక్క వారి మీద ప్రేమ అంటే భౌతికమైనటువంటి అటాచ్‌మెంట్‌లో ఆయన ఆ మాయకు ఇదై ఉండడం వలన ఆ యుద్ధం చేయకూడదు అని అంటున్నారు. కాబట్టి నువ్వు ఆ యొక్క అజ్ఞానాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయుము. అలాగే యుద్ధము చేయలేదనుకో, నువ్వు ఆ కర్మ దేనికి నువ్వు బందీ అవుతావు అంటూ మళ్ళీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇంకా ఇలాంటి భగవంతుడిని సందేహాలతో అర్జునుడు ఇది చేస్తున్నారు కదా! ఇవి అందుకే సందేహాలు అనేదే మన హృదయాలలో రాకూడదు. ఏదైనా కూడా కరెక్ట్‌గా తెలుసుకోవాలి. ఆ యొక్క విఘ్నతను బాగా. హ్మ్. ఇంకా అలాంటి సందేహాలు అంటే మదిలో అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. యుద్ధం చేయాలా? చేయకూడదా? చేస్తే కరెక్టా? తప్పా? అని కదా! ఆలోచనలు. కాబట్టి అలాంటి సందేహాలనంతా ఎలాగా జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించు. సాధారణ ఖడ్గం కాదు. జ్ఞానమనే ఆ ఖడ్గంతో నీ సందేహాలనంతా ఛేదించు. హ్మ్. ఛేదించినప్పుడే నువ్వు చక్కగా ఈ యొక్క ఇప్పుడు భగవంతుడు చెప్పే ఆ విషయాలన్నిటి కూడా అర్థం చేసుకునే ఆ అర్హతని పొందుతాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇంకా కృష్ణ చైతన్యంలో అదే భక్తుల విషయంలో వచ్చినప్పుడు ఎవరైతే ఆ భగవంతుని యొక్క కృష్ణ చైతన్యంలో పాటిస్తారో హ్మ్, వాళ్ళందరూ కూడా ఎలాగా వాళ్ళు చైతన్యులవుతారు అంటే ఇక్కడ చూడండి. హ్మ్. ఈ భగవద్గీతను ఎవరైతే చక్కగా దాన్ని అవగతం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ముక్తులైన వాళ్ళతో
సమము అని భగవంతుడే ఇది చేస్తున్నారు. ఇంకా నా గురించి తెలుసుకుంటే నా ధామానికే వస్తారు అంటున్నారు కదా! ఇక్కడ ఆ కృష్ణ చైతన్యాన్ని పాటించడం ద్వారా ఒక లక్ష్య సాధనాన్ని వాళ్ళు జయిస్తారు. అది ఎలా ఏ విషయాలుగా ఇక్కడ చెప్తూ ఇక్కడ చదువుతూనే చెప్తాను చూడండి. హ్మ్. ఆ యొక్క చైతన్యాన్ని వాళ్ళు ఎలాగ పొందుతారు అంటే, హ్మ్. వివిధ యజ్ఞాలను చేసినంత ఫలితంగా, తర్వాత బ్రహ్మచర్యంతో ఉండి ఆ! భగవంతునితో ఎంత ఇదిగా ఉంటారు. అలాంటి ఇదిగా ఒక గృహస్థ జీవితంలో ఉంటూ కూడా ఆ భగవంతుని యొక్క భక్తి చేస్తూ వాళ్ళు ఆ చైతన్యాన్ని పొందవచ్చు. వేద అధ్యయనాలు వాటినంతా చేస్తూ కూడా తర్వాత వర్ణాశ్రమ ధర్మాలలో చెప్పిన విధంగా వారి వారి ధర్మాల్ని అనుసరిస్తూ కూడా ఆ యొక్క చైతన్యంతో వాళ్ళు ఇదవ్వవచ్చు. హ్మ్. ఆ విధంగా చేయడం వల్ల వీటినంతా అనుసరించడం వల్ల మనము ఆ భగవంతుని యొక్క చైతన్యంలో జాగరూకతను అవుతాము. అంటే అంతవరకు మన హృదయంలో నిద్రాణంగా పడి ఉన్నాము కదా! దేనికి ఏ సమస్య కూడా పరిష్కారం ఏమిటి అని తెలుసుకోలేకుండా హ్మ్. ఏమిటి మన లైఫ్ ఇలాగే పోతున్నది అని. కాబట్టి మనం ఇలాగా ఒక సన్యాసిగా అయ్యి మాత్రమే భగవంతుని గురించి తెలుసుకోవాలి అని ఏం లేదు. ఒక గృహస్థగా ఉంటూ కూడా గృహస్థ ధర్మాన్ని తెలుసుకుంటూ కూడా మనము భగవంతుడిని సత్సంగంలో ఉండవచ్చు. భగవంతుని యొక్క సాంగత్యంలో ఉండవచ్చు. భగవంతుని సాంగత్యం అంటేనే ఏమి? ఆ యొక్క భక్తియుత సేవ చేయడమే. భక్తి యోగంలో ఉండడమే. అటు తిరిగి, ఇటు తిరిగి భగవంతుడు చెప్పే విషయం ఒకటే. భక్తి యోగాన్ని చెయ్యండి. భక్తిలో ఉండండి. భక్తి అనే ఆ 2 పదాలు మన జీవితాన్ని అలాగే మార్చేస్తది. ఆ భక్తి లేకుండా నీలో 100 గుణాలు మంచివి కూడా ఉన్నాయి. అది ఎందుకు ప్రయోజనం లేదు. అవన్నీ ఈ యొక్క భౌతిక విషయంకి నీకు అవన్నీ ప్రయోజనం అవ్వచ్చు. నువ్వు చాలా ధర్మాలు చేస్తూ ఉండవచ్చు. అందరికి మంచి పేరుని సంపాదించవచ్చు. అలాగ ఉండవచ్చు. కానీ అవన్నీ ఏం లేదు. అవన్నీ చేస్తూ ఉండి నువ్వొక భక్తి చేయలేదనుకో అన్నీ నిష్ప్రయోజనమే. అదే నీ ఒక్క భక్తితో నిత్యము భగవంతుని నామస్మరణ చేస్తూ, భగవంతుని యొక్క కైంకర్యంలో ఉంటూ, భగవంతుని సేవిస్తూ అలాగుంటే ఈ వన్ ఏ ఏమేమి నీకు అదే అందరు తెలియజేస్తున్నారో, నువ్వు గొప్పవాడివి, నువ్వు ఇలాగా, అలాగా అవన్నీ కూడా ఆ భక్తి విషయంలో ఒక్క దాంట్లో ఉంటేనే అన్నీ చెప్పేస్తారు. భగవంతునితో వాళ్ళు అటాచ్‌మెంట్‌తో ఉన్నారు. ఇంకా అన్ని గుణాలు అందులోనే ఉన్నాయి అన్న విషయానికి వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి మనము పేరు, ప్రతిష్టలో, కీర్తో లేకపోతే ఇతరులు మనల్ని ఏదన్నా అనాలని, దాన ధర్మాలు చేయాలనో అలాగంతా కాదు. ఒక భక్తిని చేస్తేనే వాటినన్నింటిని కూడా పొందవచ్చు. అలాగ భక్తి చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి సహాయం లేదనుకోండి, ఎలాంటివి కూడా లేవు. అయినా అలాంటివన్నీ కూడా భగవంతుడు సమకూరుస్తాడు. ఏం లేకపోయినా ఆయన్ని నమ్ముకొని విశ్వసిస్తే చాలు అన్నీ ఆయన సమకూరుస్తాడనమాట. కాబట్టే ఈ కృష్ణ చైతన్యంలో మనం ఎప్పుడైతే పాటిస్తామో ఇలాంటి యాగములు అంటే ఇవన్నీ కూడా చేసినంత ఇదిగా మనము ఆ కృష్ణ చైతన్యంలో పురోగవృద్ధిని సాధించవచ్చు అంటూ కృష్ణుడు ఇక్కడ అర్జునునికి ఈ వివరాల్ని అంటే జ్ఞాన యోగాన్ని ఏ విధంగా గురువుని పొందాలి ఏ విధంగా హృదయంలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. భగవంతుడు ఏ విధంగా అవతార రూపాలను దాల్చి ఎందుకు వచ్చి భక్తుల్ని రక్షించడానికి ఆయన అక్కడ ధామం నుంచి పనిగట్టుకొని వచ్చి భక్తుల్ని రక్షించడానికి పిలిస్తే పరిగెట్టుకుంటూ రావడానికి ఆయన అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుడు. మనమే పిలవట్లేదు. మనమే ఆయన్ని విస్మరిస్తున్నాం. మనం ఆనందంగా ఉన్నాం కదా! అన్ని వసతులున్నాయి. చాలా సంతోషంగా ఉన్నాం. మనకేమి ఇప్పుడు భక్తి అవసరమా? భగవంతుడు అవసరమా? అని మనం విస్మరిస్తున్నాం. కానీ ఆ ఆనందాలని, సంతోషాల్ని వాటినన్నింటిని మనకెవరిస్తున్నారు? భగవంతుడే. ఆయన కృప ఉండబట్టే మనం చేసుకున్న మంచి కర్మలను బట్టి మనకు ఈ స్థితిగతులు మనకు దొరుకుతున్నాయి. కాబట్టి వీటికంతటికి భగవంతుడు సంకల్పం యేస్తేనే మనం ఈ స్టేజిలో, ఈ స్థితిలో, ఈ స్టేటస్‌లో మనము ఉండగలుగుతున్నాం. ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించినప్పుడు
తప్పకుండా భగవంతుణ్ణి విస్మరించం. భగవంతుని యొక్క ఆ యొక్క రూపాన్ని, ఆయన్ని నిత్యము స్మరించడానికి ప్రయత్నిస్తాం. ఈ విధంగా భగవంతుడు హ్మ్, ఆత్మ గురించి, తర్వాత కర్మ యోగంలో కర్మలు ఏ ఏ కర్మలు చెయ్యాలి, జ్ఞానంగా ఎలాగ ఉండాలి అని ఆ యొక్క 4 అధ్యాయాల వరకు భగవంతుడు తీసుకురావడం జరిగింది. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.